ఆసియా కప్ 2025లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ పూర్తి వన్ సైడ్ గా జరిగింది. గత కొన్నేళ్లుగా భారత్ పై గెలవడం పాక్ కు ఒక కలగానే మిగిలిపోయింది. దాంతో పాక్ ఫ్యాన్స్ ఆ దేశ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరైతే దయచేసి ఇక మాతో ఆడొద్దు, మమ్మల్ని బాయ్కాట్ చేయండి అంటూ భారత జట్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఆసియా కప్ కు ముందు లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్ ని బాయ్కాట్ చేసింది. దాంతో పోటీ లేకుండా పాక్ ఫైనల్ కి వెళ్లి సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. దీంతో ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ దారుణ ఓటమి చూసిన ఫ్యాన్స్ సూపర్ 4 లో పాక్ తో మ్యాచ్ ఉంటే బాయ్కాట్ చేయండి, ఎందుకంటే మేము ఫైనల్ కి వెళ్లాలని అనుకుంటున్నాం. మీరు బాయ్కాట్ చేస్తే మాకు 2 పాయింట్లు వస్తాయి, అప్పుడు మేము ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఫైనల్స్ లో ఓడిపోతే ఏం చేస్తారు అని పాక్ ఫ్యాన్స్ ను ప్రశ్నించగా, అది అప్పుడు చూసుకుంటాం, కానీ ముందు మేము ఫైనల్స్ కు వెళ్లాలని అనుకుంటున్నామని తమ జట్టుపై ఉన్న అసంతృప్తిని బయటపెడుతున్నారు పాక్ ఫ్యాన్స్. కానీ భారత ఫ్యాన్స్ మాత్రం పాక్ ప్లేయర్స్ మాజీలు మ్యాచ్ కు ముందు మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మేము ఎవరినైనా ఓడిస్తామని పాక్ కెప్టెన్ అంటే పాక్ ఓపెనర్ బుమ్రా బౌలింగ్ లో 6 సిక్స్లు కొడతాడని మాజీ ఆటగాడు చెప్పిన వీడియోను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆసియా కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. తన తొలి మ్యాచ్ లో యుఏఈ పై 9 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్ లో పాక్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్ లో ఒమెన్ పై విజయం సాధించగా, రెండో మ్యాచ్ లో భారత్ పై ఘోర ఓటమిని చవిచూసింది.